రష్యా వైమానిక స్థావరాలపై చేసిన డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించుకున్నారు. రష్యాలో సైనిక లక్ష్యాలపై అద్భుతమైన ఆపరేషన్ చేపట్టామన్న ఆయన తద్వారా రష్యాకు భారీ నష్టం కలిగిందన్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సహా ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా వైమానిక స్థావరాలపై దాడికి 117 డ్రోన్లు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇందుకు ఏడాదిన్నర కంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. రష్యాలో ఫెడరల్ సెక్యూరిటీ కార్యాలయం పక్కనే తాము డ్రోన్ల దాడికి ఉపయోగించిన కార్యాలయం ఉందని జెలెన్స్కీ తెలిపారు. రష్యా వైమానిక స్థావరాల్లో క్రూయిజ్ క్షిపణులు ఉపయోగించే వాహనాలు 34% దెబ్బతిన్నాయని తెలిపారు. కీవ్ బలగాలు 3 వేర్వేరు టైం జోన్లలో వేర్వేరు ప్రాంతాల్లో ఉండి దాడిని అమలు చేసినట్లు చెప్పారు. డ్రోన్ల దాడికి ముందే తమ సిబ్బంది అంతా రష్యా భూభాగం నుంచి వచ్చేశారని జెలెన్స్కీ తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారని వివరించారు. ఇలాంటి కార్యాచరణను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రష్యా తమపై భారీ దాడికి ప్రణాళికలు రచించినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు చెప్పాయన్న ఆయన ప్రజలు ఎయిర్ సైరన్లను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఈసారి రష్యా నావికాదళం క్యాలిబర్ క్షిపణులతో దాడి చేస్తుందని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. తాము ఒక్క సెకను కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదన్న జెలెన్స్కీ రష్యాకు కాల్పుల విరమణ ప్రతిపాదన చేశామన్నారు. కానీ రష్యా యుద్ధాన్ని కోరుకుంటోందని చెప్పారు. దౌత్యపరంగా ఆంక్షల ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.